నేను ప్రోగ్రామింగ్ చెప్తాను. ఫస్ట్ అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. దెన్ మనం ప్రోగ్రామింగ్‌లో ఏం నేర్చుకుంటున్నామో తెలుసుకుందాం. సో ఫస్ట్‌లీ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, మనం చాలా సార్లు డెఫినిషన్ నేర్చుకొని ఉంటాం. లైక్ ప్రోగ్రామింగ్ అంటే లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్, లైన్స్ ఆఫ్ రూల్స్. అది కరెక్టే. అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, నథింగ్ బట్ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఏంటి ఆ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎందుకు రాయాలి అంటే, ఫస్ట్ అది చెప్పే ముందు మనం ఏదైనా ప్రోగ్రామ్ దేనికి రాస్తామంటే, ఏదైనా టాస్క్ చేయడానికి రాస్తాం. అది మనకి టాస్క్ ఎవరు చేసిస్తారంటే మెషిన్. అదే కంప్యూటర్ చేసి ఇస్తుంది. సో, అలా ఫస్ట్ మన దగ్గర ఇన్‌పుట్ ఉంటుంది. ఆ ఇన్‌పుట్ నుంచి మనకి ఔట్‌పుట్ ఒస్తుంది. సో, ఈ ఇన్‌పుట్ నుంచి మనకి కావాల్సిన ఔట్‌పుట్ రాయాలి అంటే, మధ్యలో మనం లాజిక్ బిల్డ్ చేయాలి. సో, ఆ లాజిక్‌ని మనము ఎలా రాస్తామంటే, లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తాం. అది కూడా మెషిన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో రాస్తాం. సో, మెషిన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి అంటే, మనకి చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ జావా, సి, పైథాన్, కోబాల్ట్ ఇంకా చాలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో ఏం రాసినా సరే మెషిన్‌కి అర్థమవుతుంది. సో, అది ఇన్‌పుట్ తీసుకొని మనం రాసిన లాజిక్‌ని రన్ చేసి మనకి ఒ రిక్వైర్మెంట్ ఉన్న ఔట్‌పుట్‌ని ఇస్తుంది. దెన్ ఈ లాజిక్‌లో మనం ఏం రాస్తాం అంటే, ఇప్పుడే చెప్పా లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఆ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే, మనం ఎన్ని ఫర్ లూప్స్ యూజ్ చేస్తున్నాం, ఎన్ని ఇఫ్ కండిషన్స్ యూజ్ చేస్తున్నాం, ఎన్ని వైల్ లూప్స్ యూజ్ చేస్తున్నాం. నథింగ్ బట్ వీటన్నిటిని కలిపి మనం మనకి నచ్చిన లాజిక్, మనకి కావాల్సిన ఔట్‌పుట్‌ని మనం గెట్ చేయడానికి రాసేదాన్ని లాజిక్ అంటారు. ఈ లాజిక్‌నే మనం లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటాం. లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఈస్ నథింగ్ బట్ ప్రోగ్రామ్. ఓకే. దెన్ ప్రోగ్రామ్ అంటున్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్‌ని ఎలా రాయాలి అంటే, సో, చెప్పాను కదా! మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో, వాటన్నిటిలో మనం మెయిన్‌గా ఫోకస్ చేసేది జావా. సో, జావా లాంగ్వేజ్‌ని ఎందుకు అంటే, సో, జావాని నువ్వు నేర్చుకున్నావంటే మిగతా లాంగ్వేజెస్ ఏమైనా సరే ఈజీగా నేర్చుకోగలవు. లైక్ సి, పైథాన్ లైక్ చాలా ఉంటాయి. అవన్నీ జావా వచ్చింది అంటే మిగతా లాంగ్వేజెస్‌ని నువ్వు ఈజీగా, సింపుల్‌గా నేర్చేసుకోగలవు. నెక్స్ట్ ఎవరైనా నేర్చుకోవచ్చా మ్యామ్? నేను నాన్ ఐటీ స్టూడెంట్‌ని, కొత్తగా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తున్నా. నేను జావాని నేర్చుకోగలనా? నాకసలు ఐడియా కూడా లేదు అంటే, ఐయామ్ టెల్లింగ్ థట్ ఎవ్వరైనా సరే ఎనీ బ్రాంచ్ నాన్ ఐటీ ఆర్ ఐటీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఐటీ స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికే గాని అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలీదు. సో, వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సో, నాన్ ఐటీ ఆర్ ఐటీ ఏ బ్రాంచ్ అయినా సరే మనం స్క్రాచ్ నుంచి చెప్తాం కాబట్టి ఈజీగా నేర్చుకోగలం. నెక్స్ట్ ఒక క్వెషన్ ఇస్తే మనం దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం మేడం అంటే, సో, మనం యూజ్ చేసే అప్రోచ్ ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన క్వెషన్‌ని క్లియర్‌గా అర్థం చేసుకోగలగాలి. సో, ఫస్ట్ మనకి ఇచ్చిన క్వెషన్‌ని ఏం చేస్తే వస్తుంది? ఫస్ట్ అది అర్థమయ్యేలా మనం అర్థం జేసుకోవాలి. లైక్ మనం క్వెషన్ రాంగ్ చేసామంటే కన్ఫర్మ్‌గా మనం దానికి రాయాల్సిన ప్రోగ్రామ్ కూడా రాంగే జేస్తాం. సో, క్వెషన్‌ని మంచిగా అర్థం చేసుకొని, వన్స్ ఆ క్వెషన్‌ని ఎలా చేస్తే బావుంటుందో ఒకసారి థింక్ చేయాలి. వన్స్ క్వెషన్ మొత్తం అర్థమైపోయింది అంటే, దెన్ మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, దానికి మ్యాథమెటికల్ లాజిక్ కనుక్కోవాలి. నెక్స్ట్ స్టెప్ మ్యాథమెటికల్ లాజిక్. సో, ఒక క్వెషన్ ఉంది అంటే దానికి కంపల్సరీగా ఒక మ్యాథమెటికల్ లాజిక్ ఉంటుంది. సో, అది మనం ఫైండ్ ఔట్ చేయగలగాలి. కోడింగ్, ఈ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్, ఈ ప్రోగ్రామింగ్, జావా ఇవన్నీ పక్కనుంచితే ఏదైనా ఫర్ సపోజ్ మనం కాలేజెస్, స్కూల్‌లో నేర్చుకున్నట్టు ప్రతి క్వెషన్‌కి ఆహ్, క్వెషన్ చూసేటప్పుడు దాన్ని ఎలా చేయాలో మనకి ముందు ఒక మైండ్‌లో ఒక ఐడియా వస్తుంది. దాన్ని రఫ్ వర్క్ లాగా సైడ్‌కి చేసుకొని దెన్ మనం మెయిన్ మెయిన్ సమ్ చేయడానికి ఎళ్తాం. ఇది కూడా అంతే. క్వెషన్ అర్థం చేసుకున్న తర్వాత మ్యాథమెటికల్ లాజిక్ ఎలా ఉందో ఒక రఫ్ వర్క్ లాగా రాసుకోవాలి.
దెన్ వన్స్ మనకు మ్యాథమెటికల్ లాజిక్ వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ క్వెషన్‌ని మనం చేయగలం. దానికి కోడ్ రాయగలం అని మీనింగ్. సో, మ్యాథమెటికల్ లాజిక్ బిల్డ్ చేసిన వెంటనే మనం కోడ్‌లోకెళ్తాం. సో, మ్యాథమెటికల్ లాజిక్ ఉంది. క్వెషన్ నీకు అర్థమైంది. సో, కోడ్ ఎలా రాయాలి? సో, మనం జావా మెల్లమెల్లగా నేర్చుకుంటాం కాబట్టి, జావాలో కోడింగ్ ఎలా రాయాలో నేర్చుకుంటాం కాబట్టి, ఈ మ్యాథమెటికల్ లాజిక్ యూజ్ చేసి కోడ్‌ని ఎలా బిల్డ్ చేయాలో చూసుకోవాలి. వన్స్ కోడ్‌ని బిల్డ్ చేసేసావు. లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాసేసావు, రన్ చేసావు. రన్ చేసిన తర్వాత నీకు అవుట్‌పుట్ వచ్చింది. అవుట్‌పుట్ మేబీ రాంగ్ రావచ్చు, ఎర్రర్స్ రావచ్చు. ఒకవేళ వచ్చిన అవుట్‌పుట్ మేబీ సగం వచ్చి సగం రాకపోవచ్చు. లైక్ మనం అనుకున్న అవుట్‌పుట్ రాకపోవచ్చు. ఇలా చాలా ఉంటాయి. సో, అది దాన్ని నువ్వు అచీవ్ చేయాలి అంటే నెక్స్ట్ నువ్వు ట్రేసింగ్ చేయాలి. సో, ట్రేసింగ్ అంటే ఏంటి అంటే, మనం రాసిన ప్రతి లైన్‌ని ఒక పేపర్ మీద ట్రేసింగ్ చేస్తూ, అంటే మనమే ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు వెళ్తే, ఎక్కడ నీకు రాంగ్ వస్తుందో, ఎక్కడ ఎర్రర్ వస్తుందో, ఎక్కడ కండిషన్ రాంగ్ రాసావా, లూప్ రాంగ్ రాసావా అనేది నీకు అర్థమైపోతుంది. ఆహ్, ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎందులోకెళ్తుంది? కండిషన్‌లోకెళ్తుందా? వైల్ లూప్‌లోకెళ్తుందా? ఒకవేళ లూప్‌లోకెళ్తే లూప్ ఎన్ని సార్లు ఇటరేట్ అవుతుంది? అవన్నీ మనం ట్రేసింగ్‌లో చేస్తాం. సో, అప్పుడు నువ్వు కోడ్ ఎక్కడ రాంగ్ రాసావు, ఎక్కడ మిస్టేక్ చేసావనేది నీకు తెలుస్తుంది. నెక్స్ట్. సో, మనం ఒక క్వెషన్ ఇస్తే ఇన్ని స్టెప్స్‌లో వెరిఫై చేస్తాం అని. ఫస్ట్ క్వెషన్ మంచిగా అర్థం చేసుకోవడం, నెక్స్ట్ దానికి మ్యాథమెటికల్ లాజిక్ కనుక్కోవడం, నెక్స్ట్ ఆ మ్యాథమెటికల్ లాజిక్‌ని కోడ్‌గా కన్వర్ట్ చేయడం, నెక్స్ట్ కోడ్ వచ్చిన దానికి అవుట్‌పుట్ కరెక్ట్‌గా వస్తుందా లేదా చెక్ చేయడానికి ట్రేసింగ్ చేయడం. సో, ఇదంతా ప్రాసెస్ ఎలా చేస్తారు? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలరా అంటే, యెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము ఈ స్టెప్స్‌లో. సో, ఫస్ట్ అయితే ఒక చిన్న క్వెషన్ తీసుకుంటున్నా. ఏంటంటే ఇన్‌పుట్ నాకు ఫర్ సపోజ్ ఒక నంబర్ ఉంది. 6 అనే నంబర్ ఉంది. ఆ 6 అనే నంబర్ నాకు ఈవెనా? ఆడా? అని ఫైండ్ ఔట్ చేయాలి. నాకు అవుట్‌పుట్ ఏమొస్తుందప్పుడు? 6 అనేది ఈవెన్ కాబట్టి ఈవెన్. ఈవెన్ అని రావాలి. 6 ఇస్తే ఈవెన్ అని రావాలి. 7 ఇస్తే ఆడ్ అని రావాలి. సో, మధ్యలో ఇలా రాటానికి మనం ఒక లాజిక్ రాస్తాం. ఆ లాజిక్ ఏంటి అంటే, ఏదైనా ఒక నంబర్‌ని ఈవెనా? ఆడా? అని ఫైండ్ ఔట్ చేయడానికి జనరల్‌గా మనం ఏం యూజ్ చేస్తాం? ఏ అప్రోచ్ యూజ్ చేస్తాం? ఏం చేస్తే ఒక నంబర్ మనకి ఈవెనా? ఆడా? అని తెలుస్తుంది? అంటే ఏదైనా ఒక నంబర్‌ని మనం 2తో డివిజన్ చేసేటప్పుడు దాని రిమైండర్ మనకి 0 వచ్చింది అంటే, ఆ నంబర్‌ని నేను ఈవెన్ అనొచ్చు. ఆర్ ఎల్స్ ఒక నంబర్‌ని 2తో డివైడ్ చేసేటప్పుడు నాకు రిమైండర్ 1 వచ్చింది అంటే, ఆ నంబర్‌ని నేను ఆడ్ అనొచ్చు. అంతేనా? సో, చూద్దాం. ఇప్పుడు నా దగ్గర 6 ఉంది. ఆ 6 నంబర్‌ని నేను 2తో డివైడ్ చేయాలి. అంటే ఇలా 2తో డివైడ్ చేయాలి. 2తో డివైడ్ చేసేటప్పుడు నాకు 0 వస్తుందా లేదా అని నేను చెక్ చేయాలి. అదెలా చెక్ చేస్తాం? 6, 2. 2 3స్ 6, 0. సో, నాకు ఇక్కడ మధ్యలో నేను ఈ సింబల్‌ని యూజ్ చేశా. దీన్నే మాడ్యులో డివిజన్ అంటారు. దీన్ని మనం ఆపరేటర్స్‌లో నేర్చుకుంటాము. ఫస్ట్ అయితే దీన్ని ఏం రిటర్న్ చేస్తదో అంటే, ఈ మాడ్యులో డివిజన్ మనకి రిమైండర్‌ని ఇస్తుంది. సో, ఇక్కడ రిమైండర్ ఎంత? 0. సో, నాకు దీని ఆన్సర్ ఎంతొచ్చింది? 0 వచ్చింది. ఎప్పుడైతే 0 వచ్చిందో దాన్ని నేను ఈవెన్ అనొచ్చా ఆ నంబర్‌ని? ఎప్పుడైతే ఒక నంబర్‌ని 2తో డివైడ్ చేసినప్పుడు దాని స దాని ఆన్సర్ నాకు 0 వస్తుందో, ఆ నంబర్‌ని నేను ఈవెన్ నంబర్ అనొచ్చు. ఆర్ ఎల్స్ 7 తీసుకొని చేద్దాం. సో, 7 తీసుకున్నా, 7 మాడ్యులో 2 చేశా. 7 2తో డివైడ్ చేస్తే 2 3స్ 6 అండ్ రిమైండర్ 1 వచ్చింది. సో, నాకు మాడ్యులో రిమైండర్‌ని ఇస్తుంది గాబట్టి, సో, నాకు దీని ఆన్సర్ 1. 1 వచ్చింది అంటే, ఆ పర్టిక్యులర్ నంబర్‌ని నేను ఆడ్ అనొచ్చు. అంతేనా? ఈవెన్‌కి, ఆడ్‌కి నా మ్యాథమెటికల్ లాజిక్
ఏదైనా ఒక నెంబర్ ని 2 తో డివైడ్ చేస్తే 0 వస్తే అది నాకు ఆ నంబర్ ఈవెన్ అవుతుంది. 1 వస్తే ఆడ్ అవుతుంది. సో ఇలా ఇందులో మనం ఏదైనా కోడింగ్ రాసామా, ప్రోగ్రామ్ రాసామా, జావా ఏమైనా ఇన్వాల్వ్ అయిందా ఇందులో? జస్ట్ మనం ఇచ్చిన క్వెషన్‌ని అర్థం చేసుకొని దానికి ఒక మ్యాథ్ లాజిక్ రాసాం. అంతే. సో మనకిక్కడ ఏమైంది? క్వెషన్ అయిపోయింది. అండ్ మ్యాథమెటికల్ లాజిక్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కోడింగ్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఇది మన టాస్క్ ఇప్పుడు. సో చూద్దాం ఎలా కన్వర్ట్ చేయాలో. సో ఫస్ట్ నేను ఒక నంబర్‌ని తీసుకోవాలి. సో నంబర్ తీసుకుంటే కదా దాన్ని నేను ఈవెనా కాదా అని ఫైండ్ ఔట్ చేయాలి. సో నంబర్‌ని లెట్స్ టేక్ 6 తీసుకుంటున్నా. సో 6 అనే నంబర్‌ని తీసుకున్నా. దానికి ఒక ఐడెంటిఫైయర్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే దాన్ని నేను తర్వాత చెప్తా. ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఏంటి? జనరల్‌గా దీన్ని వేరియబుల్ అంటారు. సో ఒక వాల్యూని మనం ఏదైనా తీసుకునేటప్పుడు దాన్ని కన్ఫర్మ్‌గా ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. అది ఎందుకు స్టోర్ చేయాలి? ఎలా స్టోర్ చేయాలి? అవన్నీ తర్వాత చూద్దాం. ఇప్పుడైతే స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు నాకు nలో 6 ఉంది. సో ఇప్పుడు nలో 6 ఉంది అంటే ఆ n నాకు ఈవెనా, ఆడా అని ఫైండ్ ఔట్ చేయాలి. ఇది నా టాస్క్. సో ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఇక్కడ మ్యాథ్ లాజిక్ నాకేమొచ్చింది? సో ఇచ్చిన నంబర్‌ని 2తో డివైడ్ చేయాలి. ఓకే. 2తో డివైడ్ చేయాలి. ఇచ్చిన నంబర్ నాకు ఎందులో ఉంది? 6 అనేది nలో ఉంది. ఆ nని నేను 2తో డివైడ్ చేయాలి. ఓకే. డివైడ్ చేస్తా. చేసిన దాన్ని ఏం రావాలి నాకు? 0 వస్తే ఏమైతుంది? 1 వస్తే ఏమైతుంది? అది చూద్దాం. ఇలా మనకి డబుల్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ఉంటుంది. అదేంటంటే 2 వాల్యూస్‌ని కంపారిజన్ చేస్తుంది. సో ఇక్కడ మనం కంపారిజన్ చేస్తున్నాం. ఇక్కడ నాకు వచ్చిన వాల్యూ ఈక్వల్ టు 0 అయితే వచ్చిన వాల్యూ 0 అయితే నాకు ఆ నంబర్ ఏమైతుందని చెప్పా? ఈవెన్ అవుతుంది. సో ఈవెన్ అని ప్రింట్ చేయాలి. ఈవెన్ అని ప్రింట్ చేసే ముందు నేను ఇక్కడ ఒక కండిషన్‌ని చెక్ చేస్తున్నట్టే కదా! ఇదొక కండిషన్ అనుకోవచ్చా నేను? నాకు ఆన్సర్‌లో వచ్చిన వాల్యూ ఐ మీన్ నేనిక్కడ రాసిన లైన్‌కి వచ్చిన అవుట్‌పుట్ ఐ మీన్ ఆన్సర్ నా 0కి ఈక్వల్ అవుతుందా? లేదా? అని నేను చెక్ చేస్తున్నా. చెక్ చేస్తున్నా అంటే దాన్ని కండిషన్ అనుకోవచ్చా? కండిషన్‌ని మనం కండిషన్స్ రాసేటప్పుడు జావాలో మనకి ఇఫ్ కండిషన్ ఇలాంటి ఇఫ్ ఎల్స్ కండిషన్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఎక్స్‌క్యూజ్ మీ. సో, కండిషన్‌ని మనం ఇఫ్ బ్లాక్‌లో పెట్టాలి. ఆ ఇఫ్ బ్లాక్ అంటే ఏంటి? ఎలా వర్క్ అవుతది? అవన్నీ తర్వాత ఆ పర్టిక్యులర్ టాపికొచ్చేటప్పుడు క్లియర్‌గా చూద్దాం. ఇప్పుడైతే కండిషన్‌ని ఇఫ్‌లో రాయాలి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, దీన్ని నేను ఇఫ్‌లో రాస్తా. ఇఫ్ అంటే ఈ కండిషన్ నాకు చెక్ చేస్తుంది అంతే జస్ట్. సో, నాకు ఉన్న నంబర్ 2తో డివైడ్ చేస్తున్నప్పుడు ఈక్వల్ టు 0 వస్తుందా? ఒకవేళ 0 వస్తే నేనేమని ప్రింట్ చేయాలి ఆ నంబర్? ఈవెన్ అని ప్రింట్ చేయాలి. సో, ప్రింట్ అని రాసుకున్నాం. యాక్చువల్‌గా జావాలో ప్రింట్ అనే స్టేట్‌మెంట్ ఉండదు. ప్రెజెంట్ ప్రింట్ అని రాసుకున్నాం. సో, ఏమని ప్రింట్ చేయాలి? ఈవెన్ అని ప్రింట్ చేయాలి. సో, ప్రింట్ అని రాసుకుంటాం. ఇలా బ్రాకెట్స్‌లో ఈవెన్ అని ప్రింట్ చేయాలి కాబట్టి ఈవెన్ అని రాసుకున్నాం. ఒకవేళ నాకు 0 రాకపోయిందే అనుకో. వన్స్ నాకు 0 రాకున్నా 1 అని వచ్చింది. దట్ మీన్స్ నాకు ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఈక్వల్ టు 0 అవ్వదు. ఈక్వల్ టు 1 అవుతుంది. 1 అయింది అంటే ఈ ఇఫ్ బ్లాక్‌లోకి ఈ బ్లాక్ రాసానా? ఈ బ్రాకెట్స్ 2 అందులోకి పోదు. పోకున్నా ఈ కండిషన్ చెక్ చేసి డైరెక్ట్‌గా నాకు బయటకొచ్చేస్తుంది. వన్స్ ఈ కండిషన్ ట్రూ అయిందంటే మాత్రమే లోపలికెళ్తుంది. వన్స్ అవ్వలేదు అంటే నెక్స్ట్‌లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్‌లో మనం ఏం రాస్తామంటే ఇఫ్ కాకపోతే ఎల్స్‌లో రాస్తాం. సో, ఎల్స్
0 అవ్వలేదు అంటే కన్ఫర్మ్ గా 1 అవుతుంది. 1 అయింది అంటే అది కన్ఫర్మ్ గా ఆడ్ నంబర్ అయ్యి ఉంటుంది. సో నేను ఇక్కడ ఆడ్ అని ప్రింట్ చేస్తా. అంతేనా? ఇంకేమైనా ఉందా? జస్ట్ నాకు ఇచ్చిన నంబర్ ని నేను 2తో డివైడ్ చేసినప్పుడు నాకు ఈక్వల్ టు 0 వస్తుందా? వస్తే ఈవెన్ అని ప్రింట్ చేయి. ఒకవేళ రాకపోతే ఆడ్ అని ప్రింట్ చేయి. సో కోడ్ లోకి కన్వర్ట్ చేసేసాం. దాన్ని ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏముంది? కోడ్ కూడా కన్వర్ట్ చేసేసాం. నెక్స్ట్ ట్రేసింగ్ చేయాలి. ట్రేసింగ్ ఎందుకు చేయాలి అంటే మనకు అవుట్పుట్ కరెక్ట్ వస్తుందా, రాంగ్ వస్తుందా, ఎక్కడైనా మిస్టేక్ చేసామా అనేసి లైన్ బై లైన్ మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. అది ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి n లో ఏముంది అంటే 6 అనేది ఉంది. సో n లో 6 అనే వాల్యూ ఉంది. దెన్ నెక్స్ట్ లైన్ లో ఇఫ్ అనే కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటి అంటే n లో ఉన్న నెంబర్ అంటే 6 అనేది మాడ్యులో డివిజన్ 2 అవుతుంది. 2 ఈక్వల్ టు 0 అవుతుందా అని చెక్ చేయాలి. చెక్ చేద్దాం. ఇందాకనే చేసా. నాకు రిమైండర్ ఇక్కడ ఎంత వచ్చింది? 6ని 2తో డివైడ్ చేసేటప్పుడు 0 వచ్చింది. సో 0 ఈక్వల్ టు 0. కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? కన్ఫర్మ్ గా ట్రూయే. ఎందుకంటే 0 ఈక్వల్ టు 0 రెండు ఈక్వలే కాబట్టి నాకు ట్రూ అవుతుంది. ట్రూ అయ్యింది అంటే ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. లోపలికి వచ్చి ప్రింట్ ఈవెన్ ఉంది. సో నాకు అవుట్పుట్ లో ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. వన్స్ ఈ బ్లాక్ లోకి వెళ్ళింది అంటే ఈ ఎల్స్ బ్లాక్ లోకి వెళ్దు. ఎయిదర్ ఇఫ్ లోకి వెళ్తుంది లేకపోతే ఎల్స్ లోకి వెళ్తుంది అంతే. సో ఇఫ్ లోకి వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ ఎల్స్ లోకి వెళ్ళదు. ఫర్ సపోజ్ నేను ని 7 ఆర్ 13 అని తీసుకుందాం అనుకున్నాం. సో n ఇప్పుడు నాకు 6 కాదు 13. సో మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాం. మళ్ళీ ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళింది. ఇఫ్ కండిషన్ లో ఏముంది అంటే కండిషన్ నాకు n మాడ్యులో 2 ఉంది. n అంటే 13 మాడ్యులో 2. అది ఈక్వల్ టు 0 అని నేను చెక్ చేయాలి. సో 13 మాడ్యులో 2 చేస్తే నాకు రిమైండర్ ఎంత వస్తుంది? 2 6 12 1 వచ్చింది. సో నాకు రిమైండర్ 10 వచ్చి 1 వచ్చింది. సో ఈక్వల్ టు 0. ఈ కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? 1 డబుల్ ఈక్వల్ టు 1 సారీ 1 డబుల్ ఈక్వల్ టు 0. సో కన్ఫర్మ్ గా నాకు ఇది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయ్యింది అంటే ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుందా? కన్ఫర్మ్ గా వెళ్ళదు. ఇఫ్ లోకి వెళ్ళలేదు అంటే ఎల్స్ లోకి వస్తుంది. ఎల్స్ లోకి వచ్చి ప్రింట్ ఆడ్ అని ఉంది. సో డైరెక్ట్ గా అవుట్పుట్ లో ఆడ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇలా వర్క్ అవుతుంది. ఇక్కడ ఎక్కడైనా నాకు రాంగ్ వస్తుందా? లేదు. నేను ఈవెన్ నెంబర్ ఇస్తే నాకు అవుట్పుట్ లో ఈవెన్ అనే వచ్చింది. ఆడ్ నెంబర్ 13 ఇస్తే ఆడ్ అనే వచ్చింది. అంటే నేను ప్రోగ్రామ్ కరెక్ట్ గానే రాశాను అని అర్థం చేసుకుంటాను నేను. సో ఒక నెంబర్ అయితే ఇలా చేసాము. ఫర్ సపోజ్ నీకు 1 to 100 నంబర్స్ ఇచ్చి ఆ మధ్యలో ఉండే ఈవెన్ నంబర్స్ అన్ని ప్రింట్ చేయమని అడిగారు అనుకో. ఫర్ సపోజ్ 1 to 100 వద్దు 1 to 10 తీసుకుందాం. సో ఏంటంటే 1 to 10 నెంబర్స్ ఉన్నాయి. సో ఆ 1 to 10 నెంబర్స్ లో నాకు మధ్యలో ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉన్నాయో అవన్నీ నాకు అవుట్పుట్ లో రావాలి. అంటే 1 నుంచి 10 వరకు నేను చెక్ చేసుకుంటూ వెళ్తే ఎప్పుడైతే నాకు ఈవెన్ నంబర్ అక్కడ అవుతుందో దాన్ని నేను ప్రింట్ చేయాలి. అప్పుడేం చేస్తాం? ఫస్ట్ 1 నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తాం. 1 అనేది ఈవెనా? సో ఫస్ట్ 1 వస్తుంది. 1 అనేది ఈవెనా కాదా అని నేను చెక్ చేయాలి. ఈవెనా కాదా చెక్ చేయడానికి మనకి ఏం రాసుకున్నాం? మ్యాథమెటికల్ లాజిక్. ఇచ్చిన నంబర్‌ని 2తో డివైడ్ చేస్తాం. ఈక్వల్ టు 0 వస్తే ఈవెనా, ఆడా అని డిసైడ్ అయితాం. సో అప్పుడు ఏం చేస్తాం? ఈ 1ని 2తో డివైడ్ చేస్తా. 2 0 0 అవుతుంది 1. సో నాకు ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 వచ్చింది అంటే నాకు అది ఏ నంబర్ అవుతుంది?
ఆడ్ అవుతుంది. ఆడ్ అవుతుంది అంటే నేను ప్రింట్ చేయాలా? ఎందుకంటే నాకు ఈవెన్ నంబర్స్ కావాలి. నా ఆన్సర్ నాకు ఈవెన్ కావాలి. ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయాలి. ఇక్కడ 1 వచ్చింది అంటే ఈ 1 అనేది నాకు ఈవెన్ నంబర్ అవ్వదు. ఈవెన్ నంబర్ అవ్వదు అంటే నేను ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్‌కెళ్ళిపోతా. నెక్స్ట్ ఒకటి ఇంక్రిమెంట్ చేస్తా. దెన్ నాకు 2 వస్తుంది. సో మళ్ళీ నేను 2ని చెక్ చేస్తా. 2 డివిజన్ 2. సో 2ని 2తో డివైడ్ చేస్తే 2 వన్స్ 2 రిమైండర్ 0. సో నాకు ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ అయితుందా? ఆడ్ అయితుందా? సో కన్ఫర్మ్‌గా ఈవెనే అవుతుంది. ఈవెన్ అవుతుంది అంటే ఆ నంబర్‌ని నేను ప్రింట్ చేయొచ్చా? సో యెస్, ప్రింట్ చేయొచ్చు. సో నేనిక్కడ 2ని ప్రింట్ చేస్తా. ఎందుకంటే నాకు 2 అనేది ఈవెన్ కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ 1 పెంచుతా. దెన్ 3. 3ని చెక్ చేస్తా. సో మళ్ళీ 3 డివిజన్ 2. 3, 2. 2 వన్స్ 2 రిమైండర్ 1. సో నాకిక్కడ రిమైండర్ ఎంతొచ్చింది? 1 వచ్చింది. 1 వచ్చింది అంటే అది ఈవెన్ ఆర్ ఆడ్? 1 వచ్చింది అంటే నాకది ఆడ్ అవుతుంది. ఆడ్ అవుతుంది అంటే దాన్ని నేను ప్రింట్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే నేను ప్రింట్ చేయాల్సింది ఓన్లీ ఈవెన్స్ మాత్రమే. సో నెక్స్ట్ 4 చెక్ చేద్దాం. సో 4 డివిజన్ 2. సో మళ్ళీ 4ని 2తో డివైడ్ చేద్దాం. 2 2s 4 0. సో రిమైండర్ 0 వచ్చింది. 0 వచ్చింది అంటే దాన్ని నేను ఈవెన్ అనొచ్చా? సో ఈవెన్ అన్నాను అంటే నాకది అవుట్‌పుట్‌లో రావాలి. నెక్స్ట్ 5. 5ని చెక్ చేస్తున్నా. 5ని 2తో డివైడ్ చేస్తా. ఆన్సర్ రిమైండర్ ఎంతొస్తుందో చూద్దాం. 2 2s 4 రిమైండర్ 1. సో 1 వచ్చింది. 1 వచ్చిందంటే మళ్ళీ ఇది నాకు ఆడ్ అవుతుంది. నేను ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ మళ్ళీ 6. 6ని గూడా చెక్ చేస్తా నేను. 6ని చెక్ చేసేటప్పుడు రిమైండర్ ఎంతొస్తుంది? 2 3s 6 రిమైండర్ 0. 0 వచ్చింది అంటే నాకది ఈవెన్ అవుతుంది. నా అవుట్‌పుట్‌లో నేను ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7. 7 మాడ్యులో 2. 7 మాడ్యులో 7ని 2తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ ఎంతొస్తుంది? 2 3s 6 అండ్ రిమైండర్ 1. 1 వచ్చింది అంటే అది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ నేను ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 8. సో 8ని కూడా చెక్ చేస్తా. 2 4s 8 రిమైండర్ 0. 0 అంటే ఈవెన్ కాబట్టి నేను ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ నంబర్ 9. సో 9 మాడ్యులో 2 చేస్తే 2 4s 8 రిమైండర్ 1. సో 1 కాబట్టి ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే నంబర్ 10. 10 మాడ్యులో 2. 10 2తో డివైడ్ చేస్తే 2 5s 10 అండ్ రిమైండర్ 0. 0 అంటే ఆ నంబర్‌ని నేను ఈవెన్ నంబర్ అనొచ్చు. సో మనకి 1 నుంచి 10 వరకు ఉన్న వాల్యూస్‌ని మాత్రమే చెక్ చేయాలి కాబట్టి నేను 10తో ఆపేస్తా. 1 నుంచి 10 వరకు మాత్రమే చెక్ చేస్తా. దెన్ ఈ కండిషన్‌లో చూసుకుంటే మనకంతా ఒకే కండిషన్. కాకపోతే ఒక వాల్యూ మాత్రం మారుతుంది. సో ఆపరేటర్ మాడ్యులో డివిజన్ అలానే ఉంది. అన్ని నంబర్స్‌ని నేను 2తోనే డివైడ్ చేస్తున్నా. ని మా ఇక్కడ మారుతున్న నంబర్ ఏదైనా ఉందంటే 1, 2, 3, 4, 5 ఈ నంబర్స్ మాత్రమే మారుతున్నాయి. నేను 1 నుంచి స్టార్ట్ చేసి 10 వరకు ఎళ్తున్నా. సో ఇలా 1 నుంచి ఒక రేంజ్‌లో వాల్యూస్ ఇచ్చేటప్పుడు మనం ఏం యూజ్ చేయాలి అంటే లూప్స్ అనేసి మనకుంటాయి. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్, ఫర్ ఈచ్ అని ఇలా చాలా ఉంటాయి. అవి ఎలా యూజ్ చేయాలో మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఒక నంబర్ నుంచి ఒక రేంజ్ ఇచ్చి దాని మధ్యలో నంబర్స్ కావాలి అంటే నేను లూపింగ్ వాడాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో
సో ఏ లూప్ వాడాలి అంటే ఇప్పుడైతే ఫర్ లూప్ యూజ్ చేద్దాం. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇన్పుట్స్ ఏం తీసుకోవాలి? సో ఒక రేంజ్ కావాలి అంటే 2 నంబర్స్ ఉండాలి కదా! ఇక్కడ నేను ఇన్పుట్ 1 నుంచి స్టార్ట్ చేసి 10 వరకు ఎళ్ళమన్నా. అంటే ఇక్కడ నాకు 2 ఇన్పుట్స్ ఉన్నాయి. సో 2 ఇన్పుట్స్ తీసుకుంటా. సో స్టార్టింగ్ వాల్యూ ఎస్ అని తీసుకుంటా. స్టార్టింగ్ వాల్యూ ఎంతుంది నాకు? 1 ఉంది. 1 నుంచి స్టార్ట్ చేస్తున్నా కాబట్టి. ఎండింగ్ వాల్యూ 10 ఉంది. సో స్టార్టింగ్ వాల్యూ 1 నుంచి ఎండింగ్ వాల్యూ 10 వరకు నేనెళ్ళాలి. సో దానికి ఫర్ లూప్ యూజ్ చేయాలి అని చెప్పా. ఫర్ లూప్ ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ అని ఇలా రాసి సో ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ ఏముంది నాకు? S1. సో స్టార్టింగ్ వాల్యూ అనేది Sలో ఉంది. సో అప్పుడు నేనేం చేయాలి అంటే ఇలా రాసుకోవాలి. దీన్నే ఇనిషియలైజేషన్ అంటారు. సో ఇంట్ అంటే ఏంటి? ఐ ఎందుకు తీసుకున్నాం? ఇవన్నీ ఫర్ లూప్ వచ్చేటప్పుడు చెప్తాను. సో ప్రెజెంట్ అయితే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎస్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఎస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. నెక్స్ట్ సెమీకోలన్ పెట్టాలి. సెమీకోలన్ మనకి జావాలో కంపల్సరీ. నెక్స్ట్ కండిషన్ రాసుకోవాలి. నేను ఎస్ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు ఎళ్ళాలి? ఈ వరకు ఎళ్ళాలి. ఎందుకంటే ఈలో మనకి 10 ఉంది. 10 వరకు ఎళ్ళాలి అంటే 10ని నేను ఈలో స్టోర్ చేసుకున్నా కాబట్టి ఈ వరకు వెళ్ళాలి. సో ఎస్‌ని నేనిక్కడ దేనికి అసైన్ చేశా? ఐకి. సో ఆ ఐ అనేది నా 10 కన్నా తక్కువున్నా పర్లేదు. ఆర్ ఎల్స్ 10కి ఈక్వల్ ఉన్నా లెస్ థాన్ అండ్ ఈక్వల్ టు ఉన్నంత వరకు నాకు లూప్ రన్ అవ్వాలి. అంటే 10 కన్నా తక్కువ ఉన్నా పర్లేదు, 10కి ఈక్వల్ ఉన్నా పర్లేదు. ఆ వచ్చిన నంబర్స్ అన్ని నేను చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రతి నంబర్‌ని నెక్స్ట్ స్టేట్‌మెంట్‌కొచ్చేసరికి ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నా. అంటే 1 నుంచి 2కెళ్ళా అంటే 1కి +1 చేసినట్టే గదా! నెక్స్ట్ 2 నుంచి 3కెళ్ళా అంటే 2కి +1 చేస్తే కదా నాకు 3 వస్తుంది. అంటే ప్రతి ప్రతి కండిషన్ నేను చెక్ చేస్తున్నప్పుడు ఒకటి పెంచుతున్నా నేను. ఆల్రెడీ ఉన్న నంబర్‌కి ఒకటి ప్లస్ చేస్తున్నా. సో, దాన్ని ఇక్కడ రాసుకోవాలి. ఎంత అప్డేషన్ చేయాలి? ఉన్న నంబర్‌కి నేను ఎంత ప్లస్ చేయాలి? ఎంత యాడ్ చేయాలి అనేది ఈ లాస్ట్‌లో రాసుకోవాలి. ఫస్ట్ ఇనీషియల్‌గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామో రాసుకోవాలి. దెన్ కండిషన్ ఆ నంబర్ నుంచి ఏ నంబర్ వరకు ఎళ్ళాలో రాసుకోవాలి. నెక్స్ట్ ఎంత అప్డేషన్ చేయాలి? ఎంత ప్లస్ చేయాలి అని రాసుకోవాలి. అంటే ఆల్రెడీ ఐలో 1 ఉంది అంటే ఐకి +1 చేసి మళ్ళీ సేమ్ వేరియబుల్‌కే అసైన్ చేస్తున్నా. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఐలో 1 ఉంది అనుకుందాం. సో, i+1 అంటే నాకేమొస్తుంది? ఆల్రెడీ ఐలో 1 ఉంది. దానికి ఇంకో +1 చేస్తున్నా. 2 వస్తుంది. ఆ 2ని మళ్ళీ నేను ఐకే ఇస్తున్నా. ఇలా వర్క్ అవుతదిది. సో, ఓకే. ఫర్ రాసేసుకున్నాం. మనకి ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేసి 10 వరకు నంబర్స్ అన్నీ వస్తున్నాయి. ఇచ్చి వచ్చిన నంబర్స్ అన్నిటికి నేనేం చేస్తున్నా? కండిషన్ చెక్ చేస్తున్నా. అంతేనా? వచ్చిన నంబర్‌ని ప్రతి దాన్ని మాడ్యులో 2 చేస్తున్నా. సో, మళ్ళీ ఇక్కడ కండిషన్. కండిషన్ అంటే ఇందాకే చెప్పా. కండిషన్ వచ్చేటప్పుడు ఏం యూజ్ చేయాలి? ఇఫ్ అనేది యూజ్ చేయాలి. సో, మళ్ళీ ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ రాసుకుంటా. ఇఫ్ కండిషన్ ఇఫ్ కండిషన్‌లో ఇక్కడ ఒక నంబర్ ఉంది కాబట్టి n అనేది సో, n మాడ్యులో 2 రాసేసుకున్నా. కానీ ఇక్కడ నాకు 1 నుంచి 10 నంబర్స్ వస్తున్నాయి. ప్రతిసారి ఆ నంబర్ ఏ వేరియబుల్‌లో స్టోర్ అయ్యి వస్తుంది అంటే, వేరియబుల్‌లో స్టోర్ అయ్యి వస్తుంది. సో, ఐకే కదా నేను ఎస్‌ని అసైన్ చేశా. సో, ప్రతి నంబర్ నాకు ఐలో స్టోర్ అవుతూ, ఇంక్రిమెంట్ అవుతూ ఐలోనే వస్తుంది. సో, ఆ ఐని నేను చెక్ చేస్తే సరిపోతుందా? సో, యెస్. సో, నేనిక్కడ ఐని చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి? వచ్చిన నంబర్ 2తో డివైడ్ అవుతుందా లేదా? సో, రిమైండర్ నాకు 0 వస్తుందా లేదా? సో, 0 వచ్చింది అంటే నాకు ఆ నంబర్ ఏమైతుంది? ఈవెన్ అవుతుంది. ఈవెన్ అయితే ఆ నంబర్‌ని నేను ప్రింట్ చేయొచ్చా? యెస్. ప్రింట్ చేయొచ్చు.
ఆ నెంబర్ ఏంటి నాకు ఇక్కడ దేనిలో వస్తుంది ఆ నంబర్? ఐలో వస్తుంది. అంటే నేను ఐని ప్రింట్ చేయొచ్చా? సో, ఐని ప్రింట్ చేస్తున్నా. ఎల్స్ కండిషన్ రాయాల్సిన అవసరం ఉందా నాకు? ఎందుకంటే నేను ఈవెన్ వస్తే ప్రింట్ చేస్తా. ఆడ్ వస్తే జస్ట్ స్కిప్ చేస్తా. నాకు ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. సో, నేను ఎల్స్ బ్లాక్ రాయాల్సిన అవసరం లేదు. సో, నేనిక్కడ లూప్ కూడా క్లోజ్ చేస్తా. సో, ఇప్పుడు చూద్దాం. క్వెషన్‌ని అర్థం చేసుకున్నాం. దానికి మ్యాథమెటికల్ లాజిక్ ఫైండ్ ఔట్ చేసాం. దాన్ని కోడ్‌గా కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఆ కోడ్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా ఒక్కొక్క లైన్ చెక్ చేసుకుంటూ, ట్రేసింగ్ చేస్తూ అవుట్‌పుట్ మనం మాన్యువల్‌గా ప్రింట్ చేసుకుంటూ చూద్దాం. సో, అది ఎలా అవుతుంది అంటే ఫస్ట్ ఎస్‌లో 1 ఉంది. ఈలో 10 ఉంది. సో, ఇప్పుడు నేను ఫర్ లూప్‌లోకి ఎంటర్ అవుతా. ఫర్ లూప్‌లోకి ఎంటర్ అయ్యే ముందు కండిషన్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఆ కండిషన్స్ ఏమున్నాయి? సో, ఫస్ట్ ఐ ఐ అనే దాన్ని తీసుకున్న. ఐలోకి ఎస్‌ని ఇచ్చా నేను. ఐలోకి వాల్యూ ఎస్‌లో ఉన్న వాల్యూని అసైన్ చేశా. ఎస్‌లో ఉన్న వాల్యూ ఎంతంటే 1. సో, ఐలో 1 అసైన్ అవుతుంది. ఓకే. అసైన్ చేసుకున్నా. నెక్స్ట్ నేను చెక్ చేయాల్సింది కండిషన్. కండిషన్ ఏముంది? సో, కండిషన్ ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అనుంది. సో, ఐలో 1 ఇచ్చా. సో, కండిషన్ చెక్ చేయాలి. I1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అంటే 10. సో, 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10. 1 అనేది 10 కన్నా చిన్నది. ట్రూఆ? ఫాల్సా? కన్ఫర్మ్‌గా ట్రూయే. ట్రూ కాబట్టి నేను లోపలికి ఎంటర్ అవుతా. లోపలికి ఎంటర్ అయిన వెంటనే నెక్స్ట్ లైన్ నాకేముంది అంటే ఇఫ్ కండిషన్ ఉంది. సో, ఇఫ్ కండిషన్ నేను చెక్ చేయాలిప్పుడు. సో, ఇఫ్ కండిషన్ ఏముంది? ఐ అనేది డివిజన్ 2 అవుతుందా? ఒకవేళ అయితే అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఇది మనం చేయాల్సిన ట్రేసింగ్. ఫస్ట్ ఐలో 1 ఉంది. కండిషన్ చెక్ చేసాం. లోపలికొచ్చాం. ఇప్పుడు ఐ అనేది మాడ్యులో 2 అవుతుందా? ఐలో 1 ఉంది. మాడ్యులో 2 ఈక్వల్ టు 0నా అంటే యెస్ 0నే. సారీ 1 ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మ్యాథమెటికల్ లాజిక్ రాసాం కదా! సో, 1 వచ్చింది. 1 వచ్చింది అంటే ఇక్కడ ఏమైతుంది? 1 ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది అంటే ఇఫ్‌లోకెళ్తుందా? సో, ఇఫ్‌లోకి ఎళ్ళదు. ఎళ్ళదు అంటే ప్రింట్ అవుతుందా? అవ్వదు. అవ్వకుంటే ఇక్కడికొస్తుంది. ఇప్పుడు నా ఎగ్జిక్యూషన్. నా ఫ్లో అనేది ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చి ఏమైతుంది మేడమ్ అంటే, డైరెక్ట్‌గా అప్డేషన్ పార్ట్‌కి ఎళ్తుంది. సో, అప్డేషన్ పార్ట్‌కి ఎళ్ళేటప్పుడు నాకు అప్డేషన్ ఎలా ఉంది? I+1 ఆల్రెడీ ఐలో 1 ఉంది. దానికి +1 చేస్తే 2 అవుతుంది. ఆ 2ని తీసుకొచ్చి మళ్ళీ నేను దేనికి అసైన్ చేస్తున్నా అంటే, మళ్ళీ ఐకే అసైన్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఐ ఎంత అయితది? 2 అవుతుంది. సో, ఓకే. 2 అయింది. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ ఎలా చెక్ చేయాలి అంటే, ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఐ అంటే 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10. 2 అనేది 10 కన్నా చిన్నదా? లెస్ థానా? అంటే యెస్ లెస్ థానే కాబట్టి మళ్ళీ ఫర్ లూప్‌లోకి ఎంటర్ అవుతది. సో, ఫర్ లూప్‌లో మళ్ళీ నా ఫస్ట్ లైన్ ఏముంది? ఇఫ్ కండిషన్ ఉంది. మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ కండిషన్ ఏముంది? ఐ మాడ్యులో 2. ఐ అంటే 2 మాడ్యులో 2. సో, రిమైండర్ 0 వస్తుందా అంటే యెస్ వస్తుంది. వస్తుంది కాబట్టి 0 ఈక్వల్ టు 0. కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ ప్రింటింగ్ స్టేట్‌మెంట్‌కి ఎళ్తుంది. ఫర్ లూప్‌లోకి ఇఫ్ కండిషన్‌లోకి ఎంటర్ అయ్యి ప్రింటింగ్ స్టేట్‌మెంట్‌కెళ్తుంది. ప్రింట్ ఐ అంటున్నాం. ఇప్పుడు ఐలో ఎంత వాల్యూ ఉంది నాకు? 2 ఉంది. 2 ఉంది కాబట్టి నాకు 2 అనేది ప్రింట్ అవుతది. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఎక్కడికెళ్తుంది ఫ్లో? ఈ లాస్ట్ నుంచి మళ్ళీ అప్డేషన్ పార్ట్‌కి ఎళ్తుంది. అప్డేషన్ పార్ట్ ఏముంది? I+1. ఆల్రెడీ ఐలో 2 ఉంది.
దానికి +1 చేస్తున్నా. అంటే 2 + 1 3. 3 మళ్ళీ దేనికి అసైన్ చేస్తున్నా అంటే మళ్ళీ ఐకే అసైన్ చేస్తున్నా. సో 3 అవుతుంది. సో 3 అయింది. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది కండిషన్. సో కండిషన్ ఏంటి అంటే 3 < 10. I < E. I < E అంటే 3 < 10. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే యెస్ ట్రూ. ఎందుకంటే 10 అనేది 3 అనేది 10 కన్నా చిన్నది. ఓకే. ఫర్ లూప్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి సో ఫర్ లూప్‌లోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయ్యగానే మళ్ళీ ఇంకో కండిషన్ ఉంది. అది ఇఫ్. సో ఇఫ్ కండిషన్ ఏముంది అంటే I మాడ్యులో 2. I అంటే 3. I అంటే 3 మాడ్యులో 2. 3 మాడ్యులో 2 చేసేటప్పుడు రిమైండర్ ఎంతొచ్చింది? సో 1 వస్తుంది. 1 వచ్చింది అంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుందా? కన్ఫర్మ్‌గా అవ్వదు. సో ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. మనం ఇఫ్‌లోకి ఎంటర్ అవుతాం. వన్స్ 1 వచ్చిందంటే సాటిస్ఫై అవ్వదు కాబట్టి డైరెక్ట్‌గా బయటకొచ్చేసి మళ్ళీ అప్డేషన్ పార్ట్‌కి ఎళ్తాం. సో అప్డేషన్ పార్ట్‌కి ఎళ్ళాము అంటే I+1. ఐలో 3 ఉంది. +1 అంటే 4. 4ని మళ్ళీ నేను ఐకే అసైన్ చేస్తున్నా. సో 4 వచ్చింది. మళ్ళీ ఫర్ లూప్ కండిషన్ చెకింగ్. ఫర్ లూప్ కండిషన్ చెక్ చేస్తున్నా. సో 4 < 10 కండిషన్ ట్రూ. ఎందుకంటే 10 అనేది 4 కన్నా పెద్దది. ఐ మీన్ 4 అనేది 10 కన్నా చిన్నది. సో మళ్ళీ ఫర్ లూప్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఎంటర్ అయింది. మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి. సో ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నా. 4 మాడ్యులో 2. సో రిమైండర్ 1 ఆర్ 0 అంటే మనకి 0 వస్తుంది. 0 వచ్చింది అంటే ఇఫ్ కండిషన్‌లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి నాకేం ప్రింట్ చేస్తుంది అంటే I వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఐలో ఇక్కడ ఎంతుంది? 4. సో అవుట్‌పుట్‌లో 4 అని ప్రింట్ చేస్తది. నెక్స్ట్ మళ్ళీ బయటకొచ్చి ఇఫ్ కండిషన్ బయటకొచ్చి మళ్ళీ ఫర్ లూప్ అప్డేషన్ పార్ట్‌కి ఎళ్తుంది. సో ఫర్ లూప్ అప్డేషన్ పార్ట్ ఐకి ఒక +1 యాడ్ అయ్యి మళ్ళీ ఐకి అసైన్ అయితుంది. అంటే 4 ఉంది 5 అవుతుంది. సో 5 కూడా నేను చెక్ చేస్తున్నా. చెక్ చేస్తే ఫర్ లూప్ కండిషన్ ట్రూ అవుతుంది. ఎందుకంటే 5 < 10 కండిషన్ ట్రూ. మళ్ళీ ఫర్ లూప్‌లోకి ఎంటర్ అవుతాం. మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ కండిషన్‌లో మళ్ళీ మనకేముంది అంటే ఆల్రెడీ ఉన్న ఐలో ఉన్న నంబర్ 2తో డివైడ్ అవుతుందా లేదా? 5ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 0 అంటే నాకు 1 వస్తుంది. సో 1 వచ్చింది అంటే కన్ఫర్మ్‌గా ఆడ్ అది. సో 0 వస్తేనే కదా మనం ఇఫ్ కండిషన్‌లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇఫ్ కండిషన్‌లోకి 1 వస్తే ఎంటర్ అవుతామా అంటే ఎంటర్ అవ్వం. ఎంటర్ అవ్వము అంటే ఇఫ్ కండిషన్ బయటకొచ్చేసి మళ్ళీ అప్డేషన్ పార్ట్‌కి ఎళ్తాం. సో మళ్ళీ అప్డేషన్ పార్ట్‌లో ఐలో 5 ఉంది. +1 చేస్తే 6. ఆ 6 ఎళ్లి మళ్ళీ ఐకే అసైన్ అవుతుంది. సో 6 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్ కండిషన్ చెకింగ్. సో నాకు అప్డేట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేయాలి. సో కండిషన్ చెక్ చేస్తే 6 < 10 కండిషన్ ట్రూ వచ్చింది. ట్రూ వచ్చింది అంటే నేను ఫర్ లూప్ మళ్ళీ రన్ చేయాలి. సో ఫర్ లూప్ లోపలికి మళ్ళీ ఎళ్తా. మళ్ళీ ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ చెక్ చేస్తా. ఇఫ్ కండిషన్ ఏముంది అంటే ఐ మాడ్యులో 2 ఉంది. ఐలో 6 ఉంది. మాడ్యులో 2 చేస్తున్నా. 6 మాడ్యులో 2 రిమైండర్ 0 వస్తుంది. 0 వస్తుంది అంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 0 < 0 కండిషన్ ట్రూ. ట్రూ వచ్చింది అంటే ఇఫ్ కండిషన్‌లో ఎంటర్ అవుతున్నామని. సో ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన వెంటనే ప్రింట్ ఐ ఉంది. ప్రింట్ అంటే అవుట్‌పుట్‌లో ఐని ప్రింట్ చేయమని. సో ఐ వాల్యూ ఎంతంటే 6. సో 6ని నేను ప్రింట్ చేస్తా. నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ బయటకొచ్చాం. మళ్ళీ అప్డేషన్ పార్ట్‌కి ఎళ్తున్నాం. సో మళ్ళీ అప్డేషన్ పార్ట్ 6 + 1 7. 7 మళ్ళీ ఐకి అసైన్ చేశా. నెక్స్ట్ ఫర్ లూప్ కండిషన్ చెక్ చేయాలి. ఫర్ లూప్ కండిషన్ 7 < 10. సో 7 < 10 కండిషన్ ట్రూ. ట్రూ కాబట్టి మళ్ళీ ఫర్ లూప్‌లోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన వెంటనే ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ ఏంటంటే ఐ మాడ్యులో 2. ఐ అంటే 7. 7 మాడ్యులో 2. 7 మాడ్యులో 2 చేస్తే రిమైండర్ 0 కాదు 1 వస్తుంది. సో 0 వస్తేనే ఎంటర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనకి 1 వచ్చింది కాబట్టి
ఎంటర్ అవ్వదు ఇఫ్ కండిషన్ లోనికి, బయటకు వచ్చేసి మళ్ళీ అప్డేషన్ పార్ట్ కి వెళ్తుంది. సో ఈ అప్డేషన్ ఎంతసేపు జరుగుతుంది అంటే, మన ఫర్ లూప్ కండిషన్ నాకు సాటిస్ఫై అయినంత సేపు నేను ఫర్ లూప్ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో అది ఎంత వరకు జరుగుతుందో చూద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ 7 + 1 8, మళ్ళీ 8 ని i కి అసైన్ చేసా. సో మళ్ళీ ఫర్ లూప్ కండిషన్ చెకింగ్. ఫర్ లూప్ కండిషన్ చెకింగ్ ఏముంది, i <= e. i అంటే i లో 8 ఉంది, <= e అంటే 10. సో మళ్ళీ 8 <= 10 అంటే ఎస్ 10, ఎస్ ట్రూఏ. సో ట్రూ కాబట్టి మళ్ళీ ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవుతాం, ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ కండిషన్ ఏముంది అంటే i మాడ్యులో 2, 8 మాడ్యులో 2, 0 వస్తుందా అంటే ఎస్, రిమైండర్ 0 వస్తుంది. 0 వచ్చింది అంటే దాన్ని నేను ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ చేయొచ్చు అంటే దేన్ని ప్రింట్ చేయాలి అంటే ఐని, ఎందుకంటే ఇక్కడ ఐఏ రాసాం కాబట్టి. సో 8 ని నేను ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ అప్డేషన్ పార్ట్ కి వెళ్తుంది. అప్డేషన్ పార్ట్ 9 అవుతుంది. 1 ప్లస్ చేసి మళ్ళీ i కి అసైన్ చేసాం. మళ్ళీ ఫర్ లూప్ కండిషన్ చెకింగ్. 9 <= 10, కండిషన్ ట్రూ, ఎందుకంటే 10 కన్నా 9 చిన్నది కాబట్టి. సో మళ్ళీ 9 ఇఫ్ కండిషన్ చెక్ చేస్తా. 9 మాడ్యులో 2, రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ నాకు 1 వస్తుంది. 1 వచ్చింది అంటే ఆడ్ నంబర్, సో నేను ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవ్వలేదు. సో నెక్స్ట్ మళ్ళీ నేను అప్డేషన్ పార్ట్ కి వెళ్తా. సో మళ్ళీ నాకు అప్డేషన్ 9 + 1 10 అవుతుంది. 10 i కి అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ లూప్ కండిషన్ చెక్ చేస్తా. ఫర్ లూప్ కండిషన్ ఏముంది, 10 <= 10. ఇక్కడ కండిషన్ ట్రూవా ఫాల్సా? ఇక్కడ మనం ఈ కండిషన్ ని 2 వేస్ లో చెక్ చేస్తున్నాం. ఏంటంటే 10 అనేది 10 కన్నా తక్కువ ఉందా లేదా? లెస్ దెన్ యూజ్ చేస్తున్నాం కదా. సో 10 అనేది 10 కన్నా తక్కువ ఉందా లేదా? సో తక్కువ కాదు. 10 అనేది 10 కన్నా తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఓకే. దెన్ ఈక్వల్స్ టు అని పెట్టా. ఈక్వల్స్ టు అంటే ఒకవేళ లెస్ దాన్ కాకపోతే ఈక్వల్ అయ్యి ఉండే ఛాన్స్ ఉందా అంటే యెస్. 10 = 10. సో కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయింది అంటే నాకు మళ్ళీ ఫర్ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఫర్ లూప్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ ఏంటి అంటే i మాడ్యులో 2, 10 మాడ్యులో 2, రిమైండర్ 1నా 0నా అంటే 0 వస్తుంది. 0 వచ్చింది అంటే ఇఫ్ కండిషన్ లోకి నేను ఎంటర్ అవుతా. ఎంటర్ అయిన తర్వాత ప్రింట్ i ఉంది కాబట్టి i లో ఉన్న 10 ని ప్రింట్ చేస్తా. ఓకే. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ నేను అప్డేషన్ పార్ట్ కి వెళ్తా. మళ్ళీ i = i + 1. సో 10 + 1 11, 11 తీసుకెళ్ళి మళ్ళీ నేను i కి అసైన్ చేస్తా. మళ్ళీ ఫర్ లూప్ కండిషన్ చెక్ చేయాలి. సో ఫర్ లూప్ కండిషన్ ఏముంది అంటే i <= e. i లో 11 ఉంది. 11 <= 10 ఉందా లేదా చెక్ చేయాలి. 10 కన్నా 11 చిన్నదా అని చెక్ చేస్తున్నా. 10 కన్నా 11 అనేది చిన్నది కాదు. ఓకే. చిన్నది కాదు. పోనీ ఈక్వల్ ఉందా? 10, 11 ఈక్వల్ ఉన్నాయా అంటే లేవు. ఈక్వల్ కాదు, చిన్నది కాదు. అంటే నాకు కండిషన్ ఫాల్స్. ఫాల్స్ వచ్చింది అంటే నా ఫర్ లూప్ కండిషన్ ఫాల్స్ అయినట్టు. ఫర్ లూప్ కండిషన్ ఫాల్స్ అయింది అంటే నేను ఫర్ లూప్ లోకి ఎంటర్ అవ్వలేను. ఎంటర్ అవ్వలేను అంటే బయటకి టర్మినేట్ అవుతా. సో ఫర్ లూప్ బయటకు వచ్చేస్తా నేను. సో బయట ఇంకేమైనా లైన్స్ ఆఫ్ కోడ్ ఉందా? లేదు. సో నాకు ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతది. సో ఇక్కడితో నా ప్రింటింగ్ అయిపోతుంది, నా ప్రోగ్రామ్ అయిపోతుంది, నా అవుట్‌పుట్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు నేను అవుట్‌పుట్ చూసుకుంటే ఏమేమొచ్చాయి నాకు? 2, 4, 6, 8, 10. 2, 4, 6, 8, 10. సో ఇక్కడ నాకేమొచ్చాయి, నేను మ్యాథమెటికల్ లాజిక్ రాసేటప్పుడు సేమ్ వచ్చాయా? 2, 4, 6, 8, 10. సో ట్రేసింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ అవుట్‌పుట్ వచ్చింది కదా. అంటే మనం రాసిన ప్రోగ్రామ్ రైటే అని మీనింగ్. సో మనం మ్యాథమెటికల్ లాజిక్ చేసేటప్పుడు వచ్చిన అవుట్‌పుట్, ట్రేసింగ్ చేసేటప్పుడు వచ్చిన అవుట్‌పుట్, మనకి కావాల్సిన అవుట్‌పుట్ కరెక్ట్ వస్తే మన ట్రేసింగ్, మన ప్రోగ్రామ్ అంతా మనం రైట్ చేసామని అర్థం. ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా సరే మొత్తం ప్రోగ్రామ్ మొత్తం మారిపోతుంది. సో అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటాయా మేడం? ఒకసారి ఎలాంటి మిస్టేక్స్ రావచ్చు ఒకసారి? మిస్టేక్ చేస్తే
ఎలా అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఒకవేళ మిస్టేక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సేమ్ ఇందాకలా ఒక నంబర్ తీసుకుంటాను నేను. సో అదేంటి అంటే n అనే నంబర్ తీసుకుంటా. 14 అనే నంబర్ తీసుకుంటా. సో ఇప్పుడు 14 అనేది ఈవెనా కాదా అని ఫైండ్ ఔట్ చేయాలి. ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి తెలుసు ఆ నంబర్‌ని మాడ్యులో 2 చేసేటప్పుడు నాకు 1 ఐ మీన్ 0 వస్తే ఈవెన్, 1 వస్తే ఆడ్ అని నాకు తెలుసు. సో నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నా. కండిషన్ చెక్ చేస్తున్నా. నా నంబర్ అనేది డివిజన్ 2 చేసేటప్పుడు ఈక్వల్ టు 1 వస్తే సో ఈక్వల్ టు 0 వస్తే సో నేను ప్రింట్ ఈవెన్ అని ప్రింట్ చేయాలి. ఎల్స్ ఆడ్ అని ప్రింట్ చేయాలి. సో ఏంటి నాకు ఇచ్చిన నంబర్ అంటే n అనేది 0 వస్తే ఈవెన్ ఆర్ ఎల్స్ 1 వస్తే ఆడ్ అని ప్రింట్ చేయాలి. నేను ప్రోగ్రామ్ ఇది రాసా. ఇది రాస్తుంటే అవుట్‌పుట్ రన్ చేస్తున్నా, అవుట్‌పుట్ చెక్ చేస్తున్నా నాకు రాంగ్ వస్తుంది. 14 కేమో ఆడ్ వస్తుంది. ఫర్ సపోజ్ నేను ఆడ్ నంబర్ వస్తే ఈవెన్ అని వస్తుంది. సో ఎక్కడ రాంగ్ రాసానో నాకు తెలియట్లేదు. సో 14 14ని రన్ చేస్తే ఆడ్ అని వచ్చింది నాకు. ఆడ్ అని వచ్చింది. 14 ఆడ్ కాదు కదా! ఈవెన్ కదా! సో ఎక్కడో మిస్టేక్ చేశా నేను. మిస్టేక్ చేశాను, ఎక్కడ చేశానో తెలీదు. ఒకసారి ట్రేసింగ్ చేస్తా. సో మిస్టేక్ ఎక్కడుందో నాకు తెలుస్తుంది. సో చూద్దాం. సో ఫస్ట్ ఎన్‌లో 14 ఉంది. 14 ఉంది. నెక్స్ట్ లైన్ ఇఫ్ n మాడ్యులో 2 డబుల్ ఈక్వల్ టు 1. సో n మాడ్యులో 2 డబుల్ ఈక్వల్ టు 1 అంటే nలో 14 ఉంది. మాడ్యులో 2 చేస్తున్నా. సో డబుల్ ఈక్వల్ టు 1 అని చెక్ చేస్తున్నా. 14 మాడ్యులో 2 2 7s 14 రిమైండర్ 0. 0 డబుల్ ఈక్వల్ టు 1. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఫాల్స్. ఎందుకంటే 0 నాట్ ఈక్వల్ టు 1 గదా! సో ఫాల్స్ కాబట్టి ఇఫ్ లోకి ఎంటర్ అవ్వకుండా అంటే ఈవెన్ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వకుండా ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళిపోయి ఆడ్ అని ప్రింట్ అయిపోతుంది. సో అంటే నాకు 1 వచ్చేటప్పుడు ఆడే కదా వస్తది. సో నేను ఇక్కడ ఏం చేశా అంటే 0 వచ్చేటప్పుడు ఈవెన్ అని రావాలి అని చెప్తున్నా గానీ ఇక్కడ 1 వచ్చేటప్పుడు ఈవెన్ అని అంటున్నా. సో 0 వచ్చేటప్పుడు ఈవెన్ రావాలి. కానీ నేను ఇక్కడ కండిషన్ రాంగ్ రాసేసా. 1 వచ్చేటప్పుడు ఈవెన్ అని ప్రింట్ చేయని రాసేసా. సో నాకు ఇక్కడ అర్థమైపోయిందా? నా కండిషన్ నేను ఏదో కండిషన్ రాంగ్ రాసా కాబట్టే నాకు అవుట్‌పుట్ అనేది రాంగ్ వస్తుంది. సో కండిషన్ ఎళ్లి చెక్ చేసుకుంటా ఒకసారి. n మాడ్యులో 2 డబుల్ ఈక్వల్ టు 1. సో 1 వస్తే ఈవెనా అంటే యెస్ నేను ఇక్కడ రాంగ్ రాసా. 0కి బదులు 1 పెట్టేసా. సో అప్పుడు నేనెళ్లి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఎందుకంటే నాకు ట్రేసింగ్‌లో తెలిసిపోయింది కాబట్టి నేనిక్కడ మానిప్యులేట్ చేసేస్తా 0 అని. సో ఇప్పుడు నాకు కరెక్ట్‌గా వస్తుందా అంటే యెస్ వస్తుంది. సో ట్రేసింగ్ చేయడం వల్ల మనకి యూజ్ ఇది. ఎక్కడ రాంగ్ వస్తుంది, ఎక్కడ రైట్ వస్తుంది అనేసి మనకు తెలిసిపోతుంది. సో ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తే మనం ఇలా ఇన్ని స్టెప్స్‌లో వెరిఫై చేస్తాం. అవుట్‌పుట్ కరెక్ట్ వస్తే నో ప్రాబ్లమ్. ఒకవేళ రాంగ్ వస్తే దాన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి. ఇది తక్కువ లైన్స్ లైక్ మనకి ఒక 6, 7 లైన్స్‌లో కోడ్ కాబట్టి ఈజీగా మనకి ఫైండ్ ఔట్ చేయొచ్చు. అదే నువ్వు ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాసేటప్పుడు ఏ లైన్‌లో రాంగ్ ఉందో నీకు తెలియదు. అలాంటప్పుడు ఈ ట్రేసింగ్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్. నెక్స్ట్ అన్నీ తెలుసుకున్నాం. లైక్ ఒక క్వెషన్ ఇస్తే ఎలా చేయాలి? ఏం నేర్చుకోవాలి? అన్నీ తెలుసుకున్నాం కానీ మన సిలబస్‌ని డిస్కస్ చేయలేదు. ప్రోగ్రామింగ్‌లో ఏమేం సిలబస్ ఉంటాయి? మనం ఈ 4 మంత్స్ ఆర్ 6 మంత్స్ ఆఫ్ కోచింగ్‌లో ఏం సిలబస్ ఏం నేర్చుకుంటామంటే సో సిలబస్ కోసం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో సిలబస్‌లోకొచ్చేసరికి ఫస్ట్ బేసిక్
నాలెడ్జ్ ఇస్తాం. సో, బేసిక్ టాపిక్స్ ఉంటాయి. సో, ఏముంటాయంటే సో, ఫస్ట్ డేటా టైప్స్. సో, మనం ఏంటంటే ఏదైనా డేటా తీసుకునేటప్పుడు లైక్ ఇక్కడ నేను ఒక నంబర్‌ని తీసుకున్నా. ఆ నంబర్‌ని అలా నంబర్ తీసుకున్నా ఆర్ ఎల్స్ ఒక నేమ్ తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే దాన్ని డేటా టైప్ రాయాలి. అది ఏ టైప్‌కి సంబంధించిందో మనం జావాలో మెన్షన్ చేయాలి. సో, అలాంటి టైప్స్ ఏమేముంటాయి? ఏమేమి ఏ డేటా టైప్‌కి రాయాలి? అలాంటివన్నీ ఈ డేటా టైప్స్ అనే టాపిక్‌లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆపరేటర్స్ ఉంటాయి. సో, ఆపరేటర్స్ ఏంటంటే, ఆల్రెడీ మనకి కొన్ని ఆపరేటర్స్ తెలుసు. ఇక్కడ యూజ్ చేశా. ఇక్కడ ఒక ఆపరేటర్ యూజ్ చేశా. అదేంటంటే డబుల్ ఈక్వల్స్ టు అనే ఆపరేటర్ యూజ్ చేశా. ఈక్వల్స్ టు అనే ఆపరేటర్ యూజ్ చేశా. అండ్ మాడ్యులో డివిజన్ అనే ఆపరేటర్ యూజ్ చేశా. ఇవి కాకుండా ఇంకా మనకి జావాలో చాలా ఆపరేటర్స్ ఉంటాయి. అవన్నీ ఈ ఆపరేటర్స్ అనే టాపిక్‌లో డిస్కస్ చేస్తాం. ఏవేవి ఎలా ఉంటాయి? ఎలా యూజ్ చేయాలి? ఎక్కడ యూజ్ చేయాలి? అవన్నీ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఆపరేటర్స్ తర్వాత టైప్ కాస్టింగ్. సో, టైప్ కాస్టింగ్ ఏంటంటే, ఇక్కడ డేటా టైప్స్ నేర్చుకుంటాం కదా! సో, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఒక్క టైప్ నుంచి డేటాని ఇంకో టైప్‌లోకి ఎలా మార్చాలి అని ఇక్కడ నేర్చుకుంటాం. ఈ టైప్ కాస్టింగ్‌లో. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ స్టేట్మెంట్స్. సో, ఇన్‌పుట్ తీసుకోవాలంటే ఎలాంటి స్టేట్మెంట్స్ వాడాలి? అవుట్‌పుట్ ప్రింట్ చేయాలంటే ఎలాంటి స్టేట్మెంట్స్ వాడాలి? ఇక్కడ నేను అవుట్‌పుట్ స్టేట్మెంట్ ప్రింట్ ఆడ్ అన్నా. సో, ప్రింట్ అనేది వాడా. సో, జనరల్‌గా జావాలో ప్రింట్ అనేది ఉండదు. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ప్రింట్ అని ఇలా చాలా ఉంటాయి. సో, అవన్నీ అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి ఎన్నుంటాయి? ఏ టైంలో ఏం యూజ్ చేయాలి? అవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ స్టేట్మెంట్స్. సో, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే, మనం ఏదైనా లాజిక్ రాయాలంటే కండీషన్స్ ఉంటాయి, లూపింగ్స్ ఉంటాయి, టెర్మినేషన్స్ ఉంటాయి. సో, ఇవన్నీ మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో నేర్చుకుంటారు. ఏమేమి ఉంటాయంటే ఇందులో ఫస్ట్ కండిషన్ ఎలా చెక్ చేయాలి? సో, ఒక కండిషన్ మనకి ప్రోగ్రామ్‌లో ఇస్తే అదెలా చెక్ చేయాలి? ఏం యూజ్ చేయాలి? ఏ కండిషన్ యూజ్ చేయాలి? మనకు చాలా ఉంటాయి. ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఏ సిట్యుయేషన్‌లో ఏం యూజ్ చేయాలి? ఎలా వర్క్ అవుతాయి? అవన్నీ ఈ కండిషన్ స్టేట్మెంట్స్‌లో నేర్చుకుంటాం. నెక్స్ట్ మనకి లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ అంటే చెప్పినట్టు ఒక ఏదైనా రేంజ్ ఇచ్చినప్పుడు ఎలా లూపింగ్ అంటే లైక్ ఇటరేట్ చేయడం. ఎలా ఇటరేట్ చేస్తాం? ఏం యూజ్ చేసి ఇటరేట్ చేస్తాం? లైక్ మనకి జావాలో అవైలబుల్‌గా ఉన్నవైతే ఫర్ లూప్, వైల్, డూ వైల్, ఫర్ ఈచ్ ఇలాంటివుంటాయి. అవన్నీ లూపింగ్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడు నేర్చుకుంటాం. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్ తర్వాత జంపింగ్ స్టేట్మెంట్స్. సో, నా ఫ్లోని నేనెక్కడైనా సరే సడెన్‌గా బ్రేక్ చేయాలన్నా, నా ఎగ్జిక్యూషన్‌ని నేను సడెన్‌గా మధ్యలో ఆపేయాలన్నా, సో, నేనిక్కడ జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి వాడతా. అవి కూడా మనకి జావాలో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, జంపింగ్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇవన్నీ అయిన తర్వాత ప్రోగ్రామ్స్‌లోకి ఎళ్తాం. ఇవన్నీ బేసిక్ థియరీలా ఉంటాయి. సో, ఇవన్నీ అయిన తర్వాత మనకి నంబర్స్ పైన కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం. సో, నంబర్స్ పైన ప్రోగ్రామ్స్ అంటే మనకి లైక్ ఇప్పుడు చెప్పినట్టు ఒక నంబర్ ఇస్తే ఈవెన్ ఆర్ ఆడ్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం. ఒక రేంజ్ ఇస్తే లైక్ 10-100 మధ్యలో ఈవెన్ నంబర్స్ అన్ని, 10-100 మధ్యలో ఆడ్ నంబర్స్ అన్ని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం? ఒకవేళ ఈవెన్ నంబర్స్ అన్నిటి సమ్ కావాలంటే ఎలా? యావరేజ్ కావాలంటే ఎలా? సో, ఈవెన్, ఆడ్‌లో మనం ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయాలో అవన్నీ ఈ టాపిక్‌లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమ్ నంబర్. సో, ప్రైమ్ నంబర్ కూడా ఒక నంబర్ ఇస్తే అది ప్రైమా కాదా అని ఎలా చెక్ చేస్తాం? ఒక రేంజ్ ఆఫ్ నంబర్స్ ఇచ్చి అందులో ప్రైమ్ నంబర్స్ అన్ని ప్రింట్ చేయమంటే ఎలా? ఒకవేళ ప్రైమ్ నంబర్ సమ్ కావాలంటే ఆర్ ఎల్స్ యావరేజ్ కావాలంటే ఎలా? ఇవన్నీ ప్రైమ్ నంబర్స్‌లో నేర్చుకుంటాం. నెక్స్ట్ పాలిండ్రోమ్.
సో పాలిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక నంబర్‌ని గాని ఆరెల్స్ ఒక నేమ్‌ని కానీ మనం రివర్స్ చేసి దాన్ని చదివినప్పుడు సేమ్ ముందులాగానే అది ఉంటే దాన్ని పాలిండ్రోమ్ అంటాం. ఫర్ సపోజ్ 153 ఉందనుకో దాన్ని రివర్స్ చేస్తే 351 వస్తుంది. సో ఈ 2 ఈక్వలా అంటే కాదు. ఫర్ సపోజ్ 121 ఉంది. దాన్ని రివర్స్ చేస్తే మళ్ళీ 121 ఈ 2 ఈక్వలా అంటే యెస్ ఈక్వల్. సో నేను 121ని పాలిండ్రోమ్ అంటా. సో ఇలా రివర్స్ చేసి ఎలా చెక్ చేసి అది పాలిండ్రోమా కాదా అని ఎలా చెప్తాం అవన్నీ పాలిండ్రోమ్ టాపిక్ వచ్చేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ పాలిండ్రోమ్ అయిన వెంటనే ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్. సో ఒక నంబర్ అనేది ఆర్మ్‌స్ట్రాంగ్ నంబరా కాదా అని ఎలా చెక్ చేస్తాం? అసలు ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటి? ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ ఫైండ్ ఔట్ చేయడానికి ఏం యూజ్ చేయాలి? అవన్నీ ఆర్మ్‌స్ట్రాంగ్ సమ్స్ వచ్చేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఒక నంబర్‌ని గాని ఒక రేంజ్ ఆఫ్ నంబర్స్ గాని ఇస్తే వాటిలి మీద ఎలా చేయాలో చూస్తాం. నెక్స్ట్ ఒక సిరీస్ ఇస్తే దాని మీద ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి? ఫర్ సపోజ్ ఫిబొనాకీ సిరీస్. ఫిబొనాకీ సిరీస్ ఇస్తే దాన్ని ఎలా ప్రింట్ చేయాలి? అసలు ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుంది? ఎలా ఉంటుంది? అవన్నీ చూస్తాం. నెక్స్ట్ ఇది అయిన వెంటనే సో మనకి మ్యాథమెటికల్ మెథడ్స్ ఉంటాయి. సో మ్యాథమెటికల్ మెథడ్స్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ చూసుంటాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఇవన్నీ ఆల్రెడీ స్కూల్, కాలేజెస్‌లో చూసుంటాం. సో దానికి మ్యాథమెటికల్ లాజిక్ మనకు తెలుసు గానీ దాన్ని కోడ్‌లో ఎలా రాయాలో తెలీదు. సో అవి ఎలా ఉంటాయనేసి చూసాం. నెక్స్ట్ ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ ఇవి కూడా మనం ఆల్రెడీ కొంచెం టచ్ ఉండే ఉంటుంది. ఎల్‌సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. వీటికి మ్యాథమెటికల్ లాజిక్ ఎలా ఉంటుంది? దాన్ని కోడ్‌లోకి ఎలా ఎలా కన్వర్ట్ చేయాలి? దాని మీద ప్రోగ్రామ్స్ చూస్తాం. నెక్స్ట్ సో దీని తర్వాత మనకి నంబర్ కన్వర్షన్స్ అని ఉంటాయి. సో నంబర్ కన్వర్షన్స్ ఏంటంటే మనకు తెలిసినవి ఓన్లీ లైక్ డెసిమల్ నంబర్స్ తెలుసు. 10, 20, 23, 48 ఇలాంటివన్నీ నంబర్స్ ఉంటాం. ఇవి కాకుండా మనకి బైనరీ నంబర్స్, డెసిమల్ నంబర్స్ కాకుండా బైనరీ నంబర్స్, ఆక్టల్ నంబర్స్, హెక్సాడెసిమల్ నంబర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి? ఒకవేళ ఒక డెసిమల్ నంబర్ ఇస్తే నేను బైనరీ ఒక డెసిమల్ నంబర్ ఇచ్చా అంటే దాన్ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఆరెల్స్ ఒక ఆక్టల్ నంబర్ ఇచ్చా అంటే దాన్ని డెసిమల్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? సో ఇలాంటివన్నీ మనం నంబర్ కన్వర్షన్స్‌లో నేర్చుకుంటాం. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్స్. సో సేమ్ పైన చేసిన ప్రోగ్రామ్సే మెథడ్స్‌లో ఎలా చేయాలి? అసలు మెథడ్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇస్తే మెథడ్స్‌లో ఎలా చేస్తాం? లైక్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకెళ్తే ఎలా ఎలా ఇస్తాడంటే మెథడ్స్‌లోనే ఇస్తాడు. మెథడ్స్‌లో ఇవ్వడం అంటే సగం కోడ్ వాళ్ళు రాసేసి ఇస్తారు. మిగతా సగం మనం రాయాలి. అలాంటప్పుడు మనకి మెథడ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అవి ఎలా రాయాలి? ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే ఎలా చేయాలని మెథడ్స్‌లో మనం చూస్తాం. నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే రికర్షన్. సో రికర్షన్ ఏంటంటే మెథడ్స్‌ని యూజ్ చేసే రికర్షన్ ఉంటుంది. సో అదెలా ఉంటుంది? దాని వర్కింగ్ ఎలా ఉంటుంది? అవన్నీ ఆ టాపిక్ వచ్చేటప్పుడు డీటెయిల్‌గా నేర్చుకుందాం. నెక్స్ట్ మెథడ్స్ అండ్ రికర్షన్ తర్వాత ప్యాటర్న్స్. సో ప్యాటర్న్స్ అంటే లైక్ ఒక స్క్వేర్ ఇచ్చారనుకో, స్క్వేర్‌ని లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇదొక స్క్వేర్ ప్యాటర్నే కదా! ఇలా స్క్వేర్ ప్యాటర్న్స్ గాని ఆర్ ఎల్స్ రెక్టాంగిల్ ప్యాటర్న్స్ ఆర్ ఎల్స్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్, లెఫ్ట్ ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్ ఇంకా వీటికి ఇమాజినరీ యాంగిల్స్ ఇవన్నీ మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? ఎలా రాస్తాం? ఒకవేళ దీన్ని ఇలా ఇవ్వచ్చు. మేబీ స్టార్స్ ఇచ్చి ఇదొక నాకు రైట్ యాంగిల్ ట్రయాంగిలే అవుతుంది కదా! ఇలా స్టార్స్ ఇస్తే ఏమైతది? నంబర్స్ ఇస్తే ఏమైతది? ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఇవన్నీ మనం ప్యాటర్న్స్‌లో నేర్చుకుంటాం. ఏ ప్యాటర్న్‌ని ఎలా ప్రింట్ చేయాలి? ఏం కండిషన్స్ యూజ్ చేయాలి? ఇవన్నీ ప్యాటర్న్స్ టాపిక్‌లో క్లియర్‌గా నేర్చుకుంటాం. నెక్స్ట్
ప్యాటర్న్స్ అయిన వెంటనే ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ అరేస్ లోకి ఎంటర్ అవుదాం. సో అరేస్ అంటే ఏంటి? అరేస్ అనే నేమ్ చాలా సార్లు ఆల్రెడీ వినే ఉంటాం. అసలు అరేస్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తాం? ఏ సిట్యుయేషన్‌లో అరేస్ యూజ్ చేయాలి? ఇవన్నీ మనం అరేస్‌లో నేర్చుకుంటాం. అరేస్‌లో కూడా మనకి 1 అరే ఉంటుంది. అండ్ 2 అరే ఉంటుంది. సో 1 అరే అంటే ఏంటి? 2 అరే అంటే ఏంటి? 1 అరే ఎక్కడ యూజ్ చేయాలి? 2 అరే ఎక్కడ యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? అవన్నీ అరేస్ టాపిక్ వచ్చేటప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ అరేస్ అయిన వెంటనే స్ట్రింగ్స్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని స్ట్రింగ్ అంటాం. అదెలా ఉంటుంది? దానిపైన సమ్స్ ఎలా ఉంటాయి? ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి? అవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఫర్ సపోజ్ ఆహ్, పాస్‌వర్డ్ సెట్ చేస్తాం కదా! మనం ఏదైనా యాప్‌లో లాగిన్ అయినప్పుడు ఆర్ సైన్ అప్ అయినప్పుడు మనం పాస్‌వర్డ్ అడుగుతుంది. పాస్‌వర్డ్ అడిగేటప్పుడు దానికి కొన్ని రూల్స్ చెప్తుంది. లైక్ ఎలాంటి రూల్స్ అంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఆర్ ఎల్స్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఇప్పుడు మెయిల్ తీసుకుంటే మెయిల్‌కి కంపల్సరీగా లాస్ట్‌లో @gmail.com అని ఉండాలి. ఇలాంటివన్నీ మనం ఎక్కడ చెక్ చేస్తామంటే స్ట్రింగ్స్ వాలిడేషన్స్‌లో. సో, అలాంటివన్నీ స్ట్రింగ్స్ ఇదొక్కటే కాదు. ఇలాంటివి చాలా ఉంటాయి. అవన్నీ మనం స్ట్రింగ్స్‌లో క్లియర్‌గా నేర్చుకుంటాం. స్ట్రింగ్స్ వరకు అయింది అంటే ఆల్‌మోస్ట్ మీరు జావా చాలా వరకు నేర్చేసుకున్నట్టే. సో, ఇది మీకు ప్రోగ్రామింగ్ అవుతుండగానే పక్కనే మీకు కోర్ జావా అవుతూ ఉంటుంది. సో, కోర్ జావా సిలబస్ అంతా కోర్ జావా ఫ్యాకల్టీ వచ్చి చెప్తారు. సో, ఇది ప్రోగ్రామింగ్ పక్క నుంచి నడుస్తూనే ఇంకొక క్లాస్ మీకు కోర్ జావా నడుస్తూ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మీకు ప్రోగ్రామింగ్ క్లాసెస్ అయిపోతాయో, సో, మీకు డీఎస్ఏ స్టార్ట్ అవుతుంది. సో, డీఎస్ఏ ఎలా ఉంటుంది? ఏం టాపిక్స్ నేర్పిస్తారు? అవన్నీ పర్టిక్యులర్ క్లాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు చెప్తారు. ఈ కోర్ జావా ప్యారలెల్‌గా నడుస్తా ఉంటుంది. ఈ కోర్ జావాతో పాటుగానే మీకు ఎస్‌క్యూఎల్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇలాంటివన్నీ పక్కన ఇంకో క్లాస్ యాడ్ చేస్తారు. సో, ఇది మొత్తం మన సిలబస్. మీరు ఇక్కడ నేర్చుకున్న 6 మంత్స్‌లో మీరు నేర్చుకోవాల్సింది ఇది. మేము నేర్పించేది ఇది. సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? దిస్ ఈస్ వాట్ వి లెర్న్ ఇన్ అప్‌కమింగ్ 6 మంత్స్. ఓకే. థాంక్ యూ. బై.